గుమ్మము పిల్లలను ఆశీర్వదించియు బలపరచుని గుమ్మము మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రవీణు అలాగే రజని దేవుడు వారి ఇరువురిని ప్రేమించి మరి ప్రార్థించిన రీతిగానే, దేవుడు తెలియజేసిన రీతిగానే, అంటే తెలియజేయటం అంటే చంటి బిడ్డ గర్భంలో పడక ముందే కన్సీవ్ అనేది కాకముందే, ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అనేది కాకముందే దేవుడు మాట్లాడిన విషయం. అలాగే ప్రార్థన చేయించుకుని అంతా అయిపోయిన తర్వాత నిండు గర్భిణితో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేసి మీరు వెళ్ళి మగపిల్లని కనండి అని చెప్పాం. అలాగే ఒక అమ్మాయి కనింది, రెండో అమ్మాయి ఈ అమ్మాయి. దేవుని మాట ఏది నిరర్ధకం కాదు. దేవుని మాట ఏది నిరర్ధకం కాదు. బైబిల్లో ఒక స్పష్టమైన మాట ఉంది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు అని. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం, దేవుడిచ్చిన బహుమానం. ప్రవీణ్ రజని మరి ఇరువురిని దేవుడు ప్రేమించి ఒక మంచి బిడ్డను ప్రార్థించిన రీతిగానే, దేవుడు ఏదైతే తెలియజేశాడో తెలియజేసిన రీతిగానే మరి అద్భుతమైన రీతిలో మంచిగా చక్కని మగబిడ్డను దేవుడు కృప చేసి ఇచ్చాడు. మరి ఇది దేవుడు చేసిన కార్యము కాబట్టి కృతజ్ఞతగా మనం దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు, తన బిడ్డలతో మాట్లాడతాడు, పరిశుద్ధులతో మాట్లాడతాడు, దేవునితో సహవాసం చేసే వాళ్ళతో మాట్లాడతాడు. దేవుడు అబ్రహాముతో, మోషేతో, ఇస్సాకు, యాకోబులతో, తన బిడ్డలుతో ఏ విధంగా మాట్లాడతాడో తన బిడ్డలందరితో కూడా, తన భక్తులందరితో కూడా మాట్లాడతాడు. అలాగే మాట్లాడి ప్రభు మరి వారికి ఒక మంచి మగబిడ్డను అనుగ్రహించారు. వారి వివాహ విషయం దగ్గర నుంచి, వారి వ్యాపార విషయం దగ్గర నుంచి, వారి గర్భఫల విషయం దగ్గర నుంచి అన్ని విషయాలు దేవుడు మరి అనుకూలపరిచాడు. మరి ఈరోజు ఈ విధంగా సంతోషిస్తున్నాము అంటే అది కేవలము దేవుడు అనుగ్రహించిన కృప, దేవుడు అనుగ్రహించిన బహుమానం. దేవుడు లేకుండా మనం ఎన్నెన్నో సంతోషకరంగా చేసుకుని అది సంతోషం కాదు. దేవుణ్ణి కలిగి ఉండటమే సంతోషం. కాబట్టి దేవుడు మరి ప్రవీణ్ రజనీకి అనుగ్రహించిన బహుమానాన్ని బట్టి మనందరం మరొకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏ దుష్టుని చూపు కానీ లేక దుష్ట సంబంధం అనేది ఏ ప్రభావం కూడా చంటి బిడ్డ మీద ఏది పడకుండా దేవుడు తన కాపుదల ఉంచి వయస్సు యందును, జ్ఞానమందును, దేవుని యందును, ఆరోగ్యమందును ఆ బిడ్డ, చంటి బిడ్డ ఎదిగించబడటానికి ప్రభు కృప చేయలాగున గట్టిగా మరొకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని బిడ్డను మరి ఆ ఉయ్యాల్లో మనం మరి ఆ చంటి బిడ్డను పనుకోబెడదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. నువ్విచ్చిన బహుమానం, నువ్విచ్చిన శ్రేష్టమైన బహుమానం, నువ్వు దయచేసిన బిడ్డ, నువ్వు మాట్లాడిన బిడ్డ, ఏ విధంగా నువ్వు మాట్లాడావో అదే విధంగా నువ్వు దయచేసావు. కడుపులో పడక ముందే అయ్యా నీ స్తోత్రం నాయన. పిండము కాకముందే బిడ్డ రూపురేఖలతో సహా మీరు మాట్లాడారు. అదే బిడ్డను మీరు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు స్తోత్రం, నీకు వందనాలు తండ్రి. బిడ్డ ఆరోగ్యమందును, వయస్సు యందును, జ్ఞానమందును,
ఎదిగించబడుతూ దేశం యొక్క ఉన్నతమైన స్థానముల మీద నిలిచే ఒక గొప్ప అద్భుతమైన నీ బిడ్డగా మలచబడటానికి నీ కృప దయచేయండి. బిడ్డను కనికరించండి తండ్రి. తండ్రి నీ స్తోత్రం నాయన. నువ్వు ఇచ్చిన బిడ్డను బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే నువ్వు అనుగ్రహించిన బహుమానం అది. నీ కాపుదల బిడ్డ చుట్టూ ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి నీ స్తోత్రం నాయన. అయ్యా, ఒక మంచి భక్తునిగా తల్లిదండ్రులకు లోబడి దేవుని యందు అనగా నీ యందు భయభక్తులు కలిగి ఒక నమ్మకమైన ఆరోగ్యవంతమైన బిడ్డగా బిడ్డ ఎదిగించబడతాన్ని నీ కృప దయచేయండి. ఏ బిడ్డ మీద ఏ దుష్టుని చూపు గాని అలాగ దుష్ట లోక సంబంధమైన ఏది అంటకుండా ఈ కాపుదల నీ పరిశుద్ధ కంచె బిడ్డ చుట్టూ ఉంచమని ప్రార్థన చేస్తున్నా. తండ్రి నీ స్తోత్రం. అయా నీ స్తోత్రం. తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి. తండ్రికి కూడా మంచి సంతోషం నీ కృప ద్వారా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన బిడ్డలకు క్షేమముగా మరి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రవీణ్ని తండ్రి నీ స్తోత్రం. ఒక కుటుంబ వ్యవస్థలో ఒక తండ్రిగా మీరు ఉంచినందుకు వందనాలు. రజనీని ఒక తల్లిగా మీరు ఉంచినందుకు వందనాలు. తల్లిగా తండ్రిగా చేసిన గొప్ప దేవా నీకు వందనాలు. అయా నీ స్తోత్రం. ఇక నుంచి తండ్రి బిడను తండ్రి ముదిమి వచ్చు అంతవరకు కూడా నీ కాపుదల ఉంచమని అయా బిడను నీ చేతుల్లో పెడుతూ ఉండగా నీ హస్తము తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి నీకు వందనాలు. ప్రభువా నీకు స్తోత్రం నాయన. అయా నీకు వందనాలు. బిడను కనికరించండి. నీ చేతుల్లో పెడుతూ ఉన్నాను. ఈ చంటి బిడ్డను ఆరోగ్యవంతంగా నీ కృప ద్వారా అనుగ్రహించి బలపరచు. తండ్రి నీ స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామ పేరట ఇక నుంచి ఉయ్యాల్లో సంతోషంగా బిడ్డ నిద్రపోవుటకు ఆరోగ్యవంతంగా ఎదిగించబడుతూ నీ కృప దయచును. యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. నా జీవితం తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ చేరిన బిడ్డలకు మరి ముఖ్యంగా రజనీ ప్రవీణులకు మరి చంటి బిడ్డకు తోడై నడిపించును గాక. ఆమేన్. చల్.